హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే నేను ఇందాక ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. దాంట్లో విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారం చూస్తారా, మత్స్యావతారం గురించి చాలా డీటెయిల్గా ఇచ్చాడు. అయితే చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, అరే సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఎక్కడో చూసామే అనిపించింది. అయితే అప్పుడు నాకు మెమరైజ్ చేసుకుంటే గుర్తొచ్చింది ఏంటంటే, మన 2012 మూవీ ఉంది చూసారా, దాంట్లో సేమ్ ఇదే ఉంటుంది, ఇదే స్టోరీ వాళ్ళు కాపీ పెట్టారనమాట. కొంచెం డిఫరెంట్ వర్జన్స్లో. సేమ్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. అయితే నేను అనుకున్నా, ఓకే ఇది స్టోరీ కాపీ కొట్టారు అంటే వీళ్ళకి ఈ స్టోరీ ఇంకెక్కడో వినుంటారు కదా. నార్మల్గా అయితే మత్స్యావతారం గురించి అయితే వినుంటారు. సో వీళ్ళు ఇంకెక్కడో వినుంటారు కదా, వీళ్ళ బైబుల్లో ఏమైనా రాస్తుందా అని చూస్తే వీళ్ళ బైబుల్లో నోహా ఆర్క్ అని చెప్పేసి ఒక వర్డింగ్ ఉంటుంది. ఆ నోహా ఆర్క్ గురించి ఒక స్టోరీ కూడా ఉంటుంది, నోహా అనే ఒక వ్యక్తి గురించి. అయితే ఆ సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ, సేమ్ మత్స్యావతారంలో ఎలా అయితే స్టోరీ ఉంటుందో సేమ్ దానికి సిమిలర్గా ఉంటుంది అనమాట. ఎలా అయితే మనం డబ్బింగ్ మూవీ తీస్తాం సరే, ఈ రీమేక్ మూవీస్ చేస్తాం, ఆ లాంగ్వేజ్ నుంచి ఈ లాంగ్వేజ్ నుంచి వేరే లాంగ్వేజ్కి రీమేక్ చేసినప్పుడు స్టోరీ అదే ఉంటుంది. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంది ఈ మత్స్యావతారం నుంచి ఈ నోహా కూడా. సేమ్ స్టోరీ మళ్ళీ ఖురాన్లో కూడా ఉంటుంది. ఖురాన్లో మళ్ళీ కొంచెం చేంజెస్ ఉంటాయి. మళ్ళీ ఈ మూడిట్లోనే కాదు, మెస్పటోనియన్ వాళ్ళు ఏదో ఓల్డ్ సివిలైజేషన్ వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాల్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఒక స్టోరీ ఉంది. వాహ్, భలే అనిపించింది అసలు ఈ స్టోరీ మొత్తం. అంటే అల్టిమేట్ చిన్నగా చెప్తా, అసలు స్టోరీ ఏంటంటే, భూమి మొత్తం మునిగిపోతూ ఉంటే ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళని కాపాడడానికి భగవంతుడు ఒక బోట్ని పంపిస్తాడు, పెద్ద బోట్. ఆ బోట్లో ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కించుకొని ఆ బోట్ అనేది ఆ ఫ్లడ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్లడ్ ఏదైతే వచ్చిందో ఆ ఫ్లడ్ అయిపోయేదాకా కూడా ఆ బోట్ వాళ్ళని కాపాడుతూ ఉంటుంది నీళ్ళల్లో. ఆ ఫ్లడ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఒక ల్యాండ్ మీద వదిలేస్తారు. ఇదే స్టోరీ, ఇదే మెయిన్ జిస్ట్ ఆఫ్ ద స్టోరీ. అన్నింటిలోనూ సేమ్ సిమిలర్గా ఉంటుంది. అయితే నాకేమనిపించిందంటే, ఒకే కైండ్ ఆఫ్ స్టోరీ. ఇప్పుడంటే మనము ఒక స్టోరీ నచ్చి మళ్ళీ దాన్ని రీమేక్ చేసి ఇంకో మూవీస్లో తీసుకొని మళ్ళీ దాన్ని రీమేక్ చేసి అలా చేస్తున్నాం. బట్ ఒకే కైండ్ ఆఫ్ స్టోరీ మన హిందూ గ్రంథాల్లోనూ, బైబుల్లోనూ, ఖురాన్లోనూ, మెస్పటోనియన్ వాళ్ళు ఫాలో అయ్యే వెరీ ఓల్డ్ రిలీజన్ గ్రంథాల్లోనూ ఎలా ఉంది అంటే వీళ్ళందరూ కలిసి ఒకటే ఫాలో అయ్యే వాళ్ళ. చాలా వెరైటీగా అనిపించింది. సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ, అంతే నేమ్స్ డిఫరెంట్. మనం విష్ణుమూర్తి అంటాము, వాళ్ళు దేవుడు అంటారు, వాళ్ళు అల్లా అంటారు, వాళ్ళు డిఫరెంట్ నేమ్తో మెస్పటోనియన్ వాళ్ళు పిలుస్తారు. బట్ కాన్సెప్ట్ అయితే అదే. బోట్ రావడం, వాళ్ళని కాపాడడం, ఫ్లడ్ అయిపోయేదాకా దాంట్లో ఉంచడం, తర్వాత తీసుకెళ్ళి ల్యాండ్ మీద వదిలేయడం. ఎవరికి తెలియదు. ఇప్పుడు 3000 years బ్యాక్ వెళ్ళి ఎవరు చెప్పాడో ఈ స్టోరీ అనేది తెలియదు. బట్ హిందూ పురాణాల ప్రకారం ఇది రాసింది 3000 సంవత్సరాలు అయి ఉండొచ్చు. బట్ ఇది జరిగిన సంఘటన మాత్రం 40 లక్షల సంవత్సరాల క్రితం అని చెప్పి రాసి పెట్టారు వాళ్ళు. 40 lakh years బ్యాక్ అంటే పాసిబుల్లా ఉంది. 40 lakh years బ్యాక్ అంటే జరిగింది. బట్ వేరే ప్లేసెస్లో వేరే వాళ్ళు రాసిన దాని ప్రకారం ఏంటంటే మనకు 3000-4000 years బ్యాక్ జరిగినట్టు రాశారు. సో ఇది ఎక్కడ కరెక్ట్గా అనేది మనకి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది తెలియదు. బట్ రాయడం మాత్రం అన్ని గ్రంథాల్లోనూ ఉంది. అంటే ఇంకా వేరే గ్రంథాలు, చైనీస్ వాళ్ళు ఫాలో అయ్యేది, వీళ్ళు ఫాలో అయ్యేది ఉన్న గ్రంథాల్లో కూడా రాసిందేమో నాకు తెలియదు. బట్ కొంచెం సర్ప్రైజింగ్, ఒకటే కైండ్ ఆఫ్ స్టోరీ ఇన్ని ప్లేసెస్లో ఉంటుంది. నాకు ఎందుకు అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, మీ అందరికి కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.